వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మంగ్లీ ఫస్ట్ మీ పాట వినగానే షాక్ అయ్యారా? మీరు కూడా ఫస్ట్ అప్పుడే కదా చూడటం? అవునా? అయినా మంచిగా రెస్ట్ నుంచి ఇచ్చుడు, మంచిగా అలంకునుడు బిగితే నేను ఏమనుకుంటారో మరి, మనం అంతర్లే ఉండాలి, బాగా మీద పడ్డట్టు చేయద్దు అని మంచిగా చూసుకుని. కానీ పాట అంతా మీరు పాడితే బాగుంటుందని చాలా మంది కామెంట్స్ చేశారు కింద, చూసారా? మీ అబ్బాయి ఏమన్నా చూపించారా? అబ్బాయిలు పెట్టిండ్రు, చూసిండ్రు. కానీ ఇక ఆమె లేనిది మనం ఇక ఈ ప్రపంచానికి కూడా అత్తయ్య, నాకు అత్తయ్య కానీ మాకు ఒక 10 మంది తెలుసు కావచ్చు. ఇప్పుడు ప్రపంచం మీద అయితే తెలియదు కదా. ఇప్పుడు ఆమె బట్టే అంటే పాట అంతా నాదే కావాలి. ఇక అవి గుర్తులు గున్నాలు అన్నవి అవి రాసుకున్నారు. ఇక రాసుకొని ఇప్పుడు ఆమెతోనే మనం ఇప్పుడు బయటకు వచ్చినట్టు ఒక విషయం. అయ్యో ఇప్పుడు మనకు మనమే పెద్దమైనాము అని అనుకోవద్దు. ఓకే, ఎవరో ఒకరు సహాయం సాయం, మీ సొంటలు సాయం చేస్తే. ఇప్పుడు మీరు గిడికి రాని నాగవ అంటే నేను అత్తి అంటే మీరు లేనిది నేను ఎక్కడికి వెళ్ళి అత్తనా? నాకు అంత తెలివి ఉన్నా అన్ని తెలివి. కానీ ఆ పాట అంతా మీకు వచ్చా నాగవ్వ? బాయిలోనే బల్లి వలికే అంటే ఒక చరణం పాడతారా మంచిగా? బాయిలోనే బల్లి వలికే, బాయిలోనే బల్లి వలికే, బండసారం శిలలోదిలే బాయిలోనే, బాదరులా బలలంతా బాదరులా బలలంతా బచ్చి సాలాడంగో, బాదరులా అడకట్టు ఆడోళ్ళంతా అడకట్టు ఆడోళ్ళంతా తుడమెచ్చే సంబూరాలో వడకట్టు, బాదరులా బలలంతా బాదరులా బలలంతా బచ్చి సాలాడంగో, బాదరులా. ఒకసారిగా మళ్ళీ బాయిలోనే ఆమె బాయ్ బాయ్ అంటది. బాయిలోనే బాయిలోనే నేను అంటా బాయ్ 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 అని ఆమె అంటది. కానీ అసలుకి ఎంతమ్మా ఒక రోజులో అనుకున్నారు ఇదంతా? మీరు ఈ సాంగ్ అంతా ఎన్ని రోజులు పట్టింది మీకు? 3 రోజులు పట్టింది. 3 రోజులు పట్టింది. మీకు మీరే ట్యూన్ కట్టేసుకున్నారు? నాకు నేనే కట్టేసుకున్నా, ఇక ఆమె రాపించుకున్నా. ఓకే. సో ఎర్రన్ని మా అన్న చేతికి 7,000 జోడు ఉంగురాలంటే అవి మా అన్నల మీద వాడేది. ఇక ఈ చరణం ఆమె వాడుతుంది. ఇక నాకు వచ్చే మేలు వచ్చిన నాకు ఇచ్చింది. డబ్బులు ఎందుకు ఇచ్చారు ఈ సాంగ్ కి? ఇక డబ్బులు అడగద్దు ఇప్పుడు. డబ్బులు అడిగే వరకల్లా ఆయన పాపం వేరే ఉంటది కదా. మంచిగా ఇచ్చారా? మంచిగా ఇచ్చింది. కానీ ఎన్ని మిలియన్లు పోయిందో తెలుసా అమ్మా సాంగ్ మీకు? మీ పిల్లలు చెప్తారు? పిల్లలు చెప్తారు, అందరు చెప్తారు. ఎడ చూసినా కానీ నన్ను బాయ్ బాయ్ అని బస్ స్టాండ్ లో పోటీ అయితే ఏమవుతుంది, పోరగాన్లు ఆడోళ్ళు పిల్లగాండ్లు నవ్వుకుంటూ పోయిన వాళ్ళు, అరే గీ ఎంగ పోరగాని నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అంటే నువ్వు వెరికే నాకు అనుకుంటా. నేను కాదని నేను అన్నా కానీ మొన్న జిబిల్ బస్ స్టాండ్ లో వచ్చిండ్రు కాలేజీ పిల్లలంతా వచ్చి ముసురుకొని తీసి అందరూ వచ్చి ముసురుకొని ఫోటోలు దిగినరా? ఫోటోలు దిగుతాను. సంతోషం అనిపించిందా? సంతోషం. మీలాంటి వాళ్ళు రావాలి అప్పుడప్పుడు బయటికి. ఎప్పుడు ఈ సినిమా పాటలు విని విని బోర్ కొట్టేస్తుంది నాకవ్వా. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు అసలు మీరు ఇప్పుడు రికార్డింగ్ లో ఎలా పాడారో అలానే ఉంది మీ వాయిస్. దేవుడిచ్చిన గొప్ప వరం. వరమే సారీ. కానీ ఈ సాంగ్ తర్వాత, ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది డైరెక్టర్లు మీకు కాల్ చేస్తారు చూడండి. మంచి మంచి ఫోక్ సాంగ్స్ మీతో పాడించుకుంటారు. ఇక బాగానే మంది రమ్మన్నారు కానీ సార్ ఇక పోలేదు ఇంటర్వ్యూకి కూడా. ఇక మన సుమన్ టీవీకి వస్తామని మీతోనే కలుస్తామని మా అబ్బాయి ఉండి ఇక అన్నతోనే కలవాలని. కానీ ఇప్పటికి 7 కోట్ల మంది చూశారు. ఈ 7 కోట్లు చూసిండ్రు, బతకని చల్లగా బతికితే జనానికి మనం ఏం చెప్తాం. ఏం పని చేస్తుంటారు నాగవ్వ మీరు? మాకు వ్యవసాయం ఉన్నది సార్. మాది గుర్లకోట జిల్లా, జైతార జిల్లా, గుర్లకోట గ్రామం, ఎడపల్లి మండలం. జైతార్ పక్కకే. ఓకే. పొలం పని చేసుకుంటా కూడా పాటలు పాడుతూ ఉంటారు బాగా? ఎవరితో పొద్దున్న కొరితే బతుకుతాను నేను. తలకాయ గీతా చెప్పి మాట్లాడుతానే తలకాయ వస్తుంది. పొద్దు ముందట అయితే నువ్వు చేసేది కథ గాడికే తెస్తావు అంటారు. పొద్దు ముందట పాట పాడితే వాళ్ళకి వేయనట్టు అనిపిస్తే చేయనట్టు అనిపి, లేకపోతే జోరెండ కన్నా మొదలు పెడతా. అవునా? వాళ్ళు ఉండని, అది నెలలు ఉండని, ఎవరైనా ఉండని వాళ్ళ మీద వాడతా. ఏమున్నాయి? గేదెలు కూడా ఉన్నాయా?
లేవు సారు, ఉమ్, నిరుడిల్లు కట్టిన వాళ్ళే అమ్మిన. ఉన్నాయి ఉరుకుడు పందెం ఉమ్, లాగలు ఉండే, ఉమ్. 2 ఏళ్ళు ఎక్కువ లాగలు పోయి. ఓకే, పొలం ఒక్కటి వెళ్తున్నారు ఇప్పుడు మీరు. ఏం పొలం పండిస్తారు? వడ్లే. వడ్లే. ఉమ్. ఉమ్, కూరగాయ ఇంటి మందం ఉమ్. బాగా పడితే అమ్ముతా. చిన్న ఊరమ్మా పెద్ద ఊరా మీది? ఇక మామూలుగా ఉంటది, మంచిగానే ఉంటది ఊరు. మంచిగానే ఉంటది. ఉమ్. ఉమ్, ఎవరు ఎమ్మెల్యే మీకు? మాకు కొప్పులు ఇస్తారు. కొప్పులేశ్వర్ గారా? ఉమ్. ఉమ్, నా కొడుకు జాని దోస్తు, పెద్ద కొడుకు అవునా? బాగా. ఓకే, కొప్పులు ఇస్తారే మాకు జాని. ఓకే. మాకు ఏ కార్యం చేసినా ఏ లగ్గం చేసినా ఆయన చేతిలో వెనకెళ్ళి ఫస్ట్. ఓకే. మీ మీ మీ- మీ ఇంటి ఆయన పేరేంటమ్మా? భూమయ్య. భూమయ్య. భూమారెడ్డియా? ఏ భూమయ్యే. భూమయ్య. మరి కొడుకు పేరు తిరుపతి రెడ్డి అన్నారు? తిరుపతి రెడ్డి అని పిలుస్తారు. భూమయ్య అని అంటారు కానీ తిరుపతి రెడ్డి అంటారు. ఆ, మల్లేసు మా పెద్ద ఆయన పేరు మల్లేసు. మల్లేష్. ఉమ్, కొప్పలేశ్వరికి బాగా దగ్గర. ఓకే. బాగా నమ్మకం. ఈ పాట విన్నారంట? గంటలు మూగలు అన్నప్పుడే నాగవని పాట పాడమందామని ఉమ్, మన మీటింగ్కి వచ్చిండ్రు. అక్కడ ధర్మపురిలో ఆ, సన్మానం చేసిండ్రు. ఉమ్, ఉమ్, సన్మానం చేసిండ్రు. మంచిగా మాట్లాడతాడు, ఉమ్. మంచివాడు కొప్పులేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వచ్చేప్పటికి కాదు, వాళ్ళ టీఆర్ఎస్ ఎత్తుకున్నది. ఉమ్. వాళ్ళ కొడుకు ఇక మేము అంటున్నారని కూడా మాకు ఏది ఇయ్యరు వీళ్ళు చేతి గుర్తు. ఏ పార్టీ అయితే మీకేం లే. నాకేంది ఉమ్. ఏ పార్టీ మన అయినా పని మనం చేసుకోక తప్పదు. తప్పది, ఎందుకంటే ప్రేమ. ఆ, ఏ పార్టీ వచ్చినా ఎవరేం చేసేది లేదు. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు నువ్వు వెంబడేసుకొని తిరిగితే అది వేరే అంటారు, ఆ పార్టీ నువ్వు వెంబడేసుకొని తిరిగితే ఇంకో పార్టీ అంటారు. ఆ, ఈ పాటలు కూడా పాడతారమ్మా నాగవ్వ మీరు? పాడతారు కానీ అంటే హెచ్చరికం అయిపోతుంది కదా, ఆ, అందుకే ఎందరో పిలిచారు కానీ అద్దు నువ్వు ఓడిపోయినా చూడు అట్లా టీఆర్ఎస్కే వాడింది అంటారు. నేను ఓడిపోయినా కానీ అది కూడా చేతి గుర్తులు అంటారు. మనకెందుకు ఉమ్. అవి పచ్చాలు. శుభ్రంగా ఇట్లాంటివి పాడుకుంటే ఏ గోల ఉండదు మనకి. ఏ గోలు ఉండదు. అట్లా అయిందంటే అందరూ నాగావతో పాడిస్తాం అని వాళ్ళ కార్యకర్తలు అందరూ మా అందరూ ఆ, అన్నా కానీ ఇక రాబోయే కాలంలో అయిన పరిస్థితి ఎట్లుంటుందో అంతే కూడా వాళ్ళకు ఇస్పరిమిన వాడుకున్నారు అంటే పాప మరి ఎందుకు ముందటేసుడు అంతేలే. పాడకోకుంది నయం కదా. అంతే. మంచి పని చేసిండ్రు, మంచి పని చేసిండ్రు. వాడ ఆ? ఆ. ఎటు వాడనా. మిగతా వాళ్ళు అయితే డబ్బులు వస్తాయి కదా, ఏ పార్టీ అయితే మాకెందుకు లేని పాడేస్తారు. ఆ? వేరేటి ఏం మనకు డబ్బులు వాసించాం సార్ ఇప్పటికైతే దేవుంది ఎవరన్నా ఇకేమో చెప్పలేము. మన కష్టం చేసుకుని మనం బతుకుతున్నాం. ఇప్పటికైతే ఈడికి 3 సంవత్సరాలే అంత ప్రేమకి ఇక ఈ కాడికి వెళ్ళి చెప్పలేము ఇక. ఇప్పుడు మా ఊళ్ళో ఏమంటారు, ఎంత డబ్బు వస్తుందో నాకు పోతున్నా. ఓ మళ్ళీ ఇది స్టార్ట్ అయిందా? పల్లెల్లో ఎట్టుంటారు ఆ, అట్లా ఉంటారు. సిటీలో ఏది ఉండదు, నీకు నువ్వే నాకు నేనే. కానీ ఇప్పుడు మీ పల్లెటూరులో మంచిగా ఫేమస్ అయ్యాగా మేము. ప్రేమ సాయ పిల్లలందరూ పిల్లలందరూ చుట్టుపక్కల వాళ్ళు బల్లి అని పిలుస్తారు సార్ నన్ను. ప్రతి ఒక్కరు బల్లి ఆ బల్లి ఏమి బల్లి ఎటు పోయింది, నా కొడుకుని గట్టినే అడుగుతారు, కోడళ్ళు గట్టినే, మా ఆయనని గట్టినే అడుగుతారు. బల్లి ఎటు పోయింది, బల్లి అక్కడికి అయిందా మళ్ళా అంటారు. ఇక మొన్న ఊళ్ళోకి పోతే బల్లి ఎప్పుడు వచ్చిన బల్లి ఎందుకు ఊరికే బల్లి అని అంటారు. బంగారం వాసం అంటే నాగదేవుని పేరుండగా బల్లి అంటే అది కూడా నీకు శుభమే కదా అంటే ఇక అయితామని అనుకోండి అప్పుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.